రంగారెడ్డి జిల్లా శంషాబాద్లోని ఇన్ఫాంట్ జీసస్ స్కూల్లో దారుణం చోటు చేసుకుంది. స్కూల్లో చదువుతున్న ఓ చిన్నారి పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు స్కూల్ బస్ డ్రైవర్ జోసెఫ్ రెడ్డి. ఈ నెల 4వ తేదీన స్కూలు విద్యార్థులను ఇబ్రహీంపట్నం సమీపంలో టూర్కు తీసుకెళ్లింది స్కూల్ యాజమాన్యం. అయితే పిక్నిక్లో వాష్రూమ్కు వెళ్లి తిరిగి వస్తున్న చిన్నారిపై చేయి వేసి అసభ్యకరంగా ప్రవర్తించాడు డ్రైవర్ జోసెఫ్. టూర్ నుంచి ఇంటికి వచ్చిన చిన్నారి విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో పోలీసులకు కంప్లైంట్ చేయడంతో నిందితుని అదుపులోకి విచారిస్తున్నారు. విషయం తెలుసుకున్న ఏబీవీపీ విద్యార్థి సంఘం నాయకులు స్కూల్ దగ్గర ఆందోళనకు దిగారు. నిందితుడిని అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. దీంతో వారిని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు పోలీసులు. కానీ డిఓ గారితో కానీ రిప్రజెంటేషన్స్ ఇస్తున్నాం. చాలా సమస్యలు ఉన్నాయి. మెయిన్ సమస్య ఏంటంటే సొసైటీ ఈ స్కూలు యాజమాన్యం బాధ్యతాయుతంగా లేదన్నది. దానికి సంబంధించి ఈరోజు ఒక అనుకోని ఘటన జరిగినందువల్ల గోపాల్ యాదవ్ గారు ఎక్స్ వైస్ చైర్మన్ గారు వెంటనే మాకు సమస్య గురించిన అవగాహన వచ్చిన వెంటనే మేము అందరం ఇక్కడ రావడం జరిగింది. చాలా దురదృష్టకరం. जो कि आज शमशाबाद में पिछले 2 साल से हम लोग एक एसोसिएशन स्कूल की तरफ से हम बहुत सारे इश्यूज़ लेकर हम आए थे, तो हमको इसका जवाब सही से नहीं मिल रहा था. तो इतने इश्यूज़ रहने के बावजूद हम एसोसिएशन वाले सब मिल के इस स्कूल के तरफ ज़्यादा तवज्जो देने के बाद भी और हमको बहुत सारे इश्यूज़ थे, तो हम लोग को यहाँ पे आने के बाद हमारे को बहुत सारे इश्यूज़ को प्रॉब्लम सॉल्व नहीं करे. గోపాల్ ఫోన్ చేసి ఇట్లా ఒక మైనర్ అమ్మాయితోటి కొద్దిగా మిస్బిహేవ్ జరిగింది సార్ అని ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. దాని ఆధారంగా మేము ఇక్కడికి వచ్చి ఎంక్వైరీ చేసినాం. రీసెంట్గా 4 days బ్యాక్ వీళ్ళు పిక్నిక్ వెళ్ళిన తర్వాత అక్కడ అమ్మాయితోటి మిస్బిహేవ్ జరిగిందని చెప్పారు. దాని ఆధారంగా దానికి సంబంధించి వాళ్ళు ఈ మంచాల పోలీస్ స్టేషన్లో వాళ్ళు ఆల్రెడీ కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది. అది ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. దీనికి కూడా మేము కూడా సహకరిస్తున్నాం, దర్యాప్తు చేస్తున్నాం. అదుపులోకి తీసుకున్నారు, అక్యూడ్ని కూడా అదుపులోకి తీసుకున్నాము. తర్వాత ఇన్వెస్టిగేషన్ కూడా అమ్మాయి స్టేట్మెంట్ నడుస్తుంది.